అందరికి నమస్కారం. ఈ తల్లికి వందనము. మన ఏళ్ళ ప్రతి కుటుంబంలో ఒకరు ఉంటే ఒకరికి, ఇద్దరు ఉంటే ఇద్దరికి, ముగ్గురు ఉంటే ముగ్గురికి, నలుగురు ఉంటే నలుగురికి పడింది. థ్యాంక్ యూ సీఎం సార్. ఇంకోటి ఏమరా అంటే ప్రతి ఒక్కరూ ఈ తల్లికి వందనం పడతానే అన్న. మాకు ముగ్గురు ఆడబిడ్డలు, ఈ మన చంద్రబాబు గారు ముగ్గురికి తల్లికి వందనం వేసినారు. చాలా థ్యాంక్స్ అన్న. దేవుని లెక్క కొలుస్తున్నారు ఒక చంద్రబాబు గారిని. మా వైపు చూస్తూ ఉండాలి, స్టేజ్ వైపు. మీరు మీ అరచేతులు చూడడానికి ప్రయత్నం చేయండి, కళ్ళ తిప్పి. 1 2 3 4 5 6 7 8 9. నెమ్మదిగా పైకి రండి, రెండు చేతులు పక్కకి. అదేవిధంగా ఇప్పుడు ఒక స్టేజ్ రాయలసీమ నుంచి కూడా మొత్తం కౌంటింగ్ పైన వస్తుంది. మళ్ళీ కౌంటింగ్ దాకా ఈ టౌన్ లో వరకు వచ్చిందనుకో, టౌన్ నుంచి ఈ చెక్ డ్యామ్స్ ఇవి వచ్చేస్తాయి. కాబట్టి అక్కడ దాకా ఉండే చెక్ డ్యామ్స్ రిపేర్ కే మనం స్పెషల్ గా మళ్ళీ నువ్వు పర్మిషన్ తీసుకోవాలి. అవన్నీ అయితే ఇప్పుడు ఫస్ట్ నుంచి నెంబర్ 1 నుంచి అది సార్ పెద్దమంది 30 ఉంటే 25 10 అది కూడా అటువంటి అది సార్. మళ్ళీ గంగావరం సార్ 8 టోటల్ ఉంటే 6 పోయినాయి, 2 మాత్రమే వాడాలి సార్. జగన్నా వెనకాలరా, వీళ్ళు చేయబడుతుంది. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం సార్. జై తెలుగుదేశం. జై చంద్రబాబు. జై పవన్ కళ్యాణ్. జై లోకేష్ బాబు. జై అమరన్న. జై అమరన్న. ఉన్నా మేము తీసుకుంటాం. ఏదో బాగుంది చంద్రన్ ఇదే మనకి చంద్రన్ తీయడే. నా పెద్ద ముసలిని వచ్చి 5వ తరగతి, మధ్యలో వచ్చి 4వ తరగతి. మాకు 26,000 తల్లికి వందనం పడింది. థ్యాంక్ యూ సీఎం సార్. నాకు ముగ్గురు పిల్లలు. మిస్బా 7వ క్లాసు, మొహమ్మద్ అర్హాన్ 5వ క్లాసు, ఐమాన్ 4వ క్లాసు. ముగ్గురికి 39,000 తల్లికి వందనం పడింది. థ్యాంక్ యూ సీఎం సార్. ముగ్గురు పిల్లలు, ఆ ముగ్గురు పిల్లలు కూడా తల్లికి వందనం పథకంలో ముగ్గురు పిల్లలకి కూడా డబ్బులు పడినాయి అకౌంట్లో. థ్యాంక్ యూ సీఎం సార్. మేము పగంనేరు లక్ష్మీనగర్లో ఉంటున్నాము. సైఫా, నిస్బా, అయాన్ ముగ్గురు పిల్లలకు కూడా తల్లికి వందనం డబ్బు మాకు అందినది. దీనికి సీఎం సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. నా పేరు వచ్చి సన్నీ. నేను వచ్చి 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ పేరు వచ్చి ఎంపీయూపీ ఉర్దూ స్కూల్ న్యూపేట్ పలమనేరు. మా మమ్మీ పేరు వచ్చి ఐషా, మా డాడీ పేరు వచ్చి బావజానం. తల్లి వందనము పడింది. మేము ముగ్గురు పిల్లలు. ముగ్గురికి పడిందా? సీఎం సార్. అందరికి నమస్కారం. ఈ తల్లికి వందనము. మన ఏళ్ళ ప్రతి కుటుంబంలో ఒకరు ఉంటే ఒకరికి, ఇద్దరు ఉంటే ఇద్దరికి, ముగ్గురు ఉంటే ముగ్గురికి, నలుగురు ఉంటే నలుగురికి పడింది. థ్యాంక్ యూ సీఎం సార్. ఇంకోటి ఏమరా అంటే ప్రతి ఒక్కరూ ఈ తల్లికి వందనం పడతానే అన్న. మాకు ముగ్గురు ఆడబిడ్డలు, ఈ మన చంద్రబాబు గారు ముగ్గురికి తల్లికి వందనం వేసినారు. చాలా థ్యాంక్స్ అన్న. దేవుని లెక్క కొలుస్తున్నారు ఒక చంద్రబాబు గారిని. అలాగే చంద్రబాబు కాన్సెప్ట్ ఏమరా అంటే, ముందైతే గతంలో ఒకరికి వస్తానండి తల్లికి వందనం. దాని కాన్సెప్ట్ ఏమరా అంటే, ఇప్పుడు చంద్రబాబు గారు ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు ఎందుకు ఇస్తా అన్నారంటే, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి,
ఇది ఆయన విజన్ ఉన్న లీడర్. ఆయన ముందు జాగ్రత్తకి చాలా థ్యాంక్స్. మీ యొక్క రెండు చేతుల్ని మీ యొక్క నడుపుకు దగ్గరగా ఉంచుకొని నిటారుగా నిలబడడానికి ట్రై చేయండి. మోకాళ్ళు వంచుకుంటూ నడుము స్ట్రైట్గా వచ్చేటట్లు ప్రయత్నం చేయండి. రెండు చేతులు మీ పక్కలో ఉంచుకోండి, దగ్గరకు ఉంచుకోండి. అప్పుడు చేసేదానికి రిలాక్స్. నెమ్మదిగా శ్వాస చేసుకుంటూ పైకి రండి. అలాగే హోల్డ్ చేయండి బ్రీత్. శ్వాస వదులుతూ కిందకి, శ్వాస చేసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి. రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ భద్రాసన. భద్రాసన మన మాస్టర్ గారు ఒకసారి చేస్తారు, చూడండి. అరకాళ్ళు రెండు కూడా ఒకదానికొకటి తగిలేటట్లు చూడండి. రెండుని చేతులతో పట్టుకొని లాక్ చేసుకొని, మేడం ఇంటర్లాక్ చేసుకొని మీ వల్ల ఎంత అయితే అంత లాక్కోండి మీ దగ్గరికి. పాదాలను ఫ్రీగా కిందకి వదిలేయండి, పైకి లేపొద్దండి. మోకాళ్ళని నేలకు తగిలించడానికి ప్రయత్నం. మా వైపు చూస్తూ ఉండాలి, స్టేజ్ వైపు. మీరు మీ అరచేతిని చూడడానికి ప్రయత్నం చేయండి, తల తిప్పి. 1 2 3 4 5 6 7 8 9. నెమ్మదిగా పైకి రండి, రెండు చేతులు పక్కకి. అదేవిధంగా ఇప్పుడు మీ యొక్క కుడి వైపుకి. అదేవిధంగా నెమ్మదిగా ముందుకు వంగండి. మీ ఎడమ చేత్తో కుడి కాల్ని తాకండి, మోకాళ్ళు ఉంచొద్దండి. మీ అరచేతిని మా వైపు తిప్పండి. మీ అరచేతిని చూడడానికి ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా పైకి లేండి. యదా పూజే ఉపాసతే ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ కూడా మీ యొక్క రెండు చేతులతో మీ యొక్క కళ్ళని నెమ్మదిగా అలా మద్దం చేసుకొని నెమ్మదిగా కళ్ళు తెరవండి. అందరూ కూడా నెమ్మదిగా లేచి నిలబడండి. రాయల్ చెరువు నుంచి కూడా మొత్తం కౌండిన్యా పైన వస్తుంది. మళ్ళీ కౌండిన్యా దాకా ఈ టౌన్ లో వరకు వచ్చిందనుకో, టౌన్ నుంచి ఈ చెక్ డ్యామ్స్ ఇవి వచ్చేస్తాయి. కాబట్టి అక్కడ దాకా ఉండే చెక్ డ్యామ్స్ రిపేర్ కే మనం స్పెషల్ గా మళ్ళీ నువ్వు పర్మిషన్ తీసుకోవాలి. అవన్నీ అయితే చూడు, ఫస్ట్ నుంచి నెంబర్ 1 నుంచి అది సార్ పెద్ద మంది 30 ఉంటే 25 10 అది కూడా అటువంటి సార్. మళ్ళీ గంగావరం సార్ 8 టోటల్ ఉంటే 6 పోయినాయి, 2 మాత్రమే ఇవ్వాలి సార్. పొలంనేరు 14 ఉంటే 8 పోయినాయి, 6 మాత్రం. అది కూడా మొత్తము వేసేసి మధ్యలో ఇంకేం అవసరం ఉండదు. అన్ని కట్టేసినాం, ఎక్కడ ప్లేస్ కూడా ఉండదు. ఇవి ఫుల్ గా రిస్టోర్ చేయడానికి ఎంత అవుతుందో అంత చేయి. నేను ఒక స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి కంప్లీట్ చేస్తాను. మాత్రం న్యూ పాయిల్ పెట్టినాము. ఇప్పుడు ఆల్రెడీ అడ్డవంలో కొత్త చెక్ పొలంనేరు నుంచి ఉన్నాయి, పొలంనేరు మండలం వరకు ఉన్నాయి. అది నాకు ఐడియా ఉంది. చెక్ డ్యామ్స్ 4 ఉన్నాయి. న్యూ అవి రిస్టోర్ కాదు కదా, రిస్టోర్ చేయమంటున్నారు. న్యూ చెక్ డ్యామ్స్ ఇవన్నీ న్యూ చెక్ డ్యామ్స్ మనం పెట్టింది.
ఇవన్నీ రెస్టారెంట్. దాంట్లో కూడా ఈ లెవెల్ రెస్టారెంట్ కొన్ని ఉంటాయి. 4 ఉన్నాయి సార్. పెద్ద పంచాయతీ 2 రెస్టారెంట్లు నువ్వు ఓవరాల్ కౌంట్ ఇండియా పైన ఎన్ని రెస్టారేషన్ చేయాలా, ఇది వదిలే ఎన్ని రెస్టారేషన్ చేయాలా, ఎంత డబ్బు కావాలా అనేది నువ్వు ఫైనల్ చేసి నాకు సరే. ఆ? అది మనకి 100 నుంచి వాటర్ ఇద్దామంటున్నారు. అది కూడా అయిపోతుంది సార్. మనకి ఏంటంటే శంకరాపేట ఒకటి సార్. మళ్ళీ అక్కడ అంబల్ చెరువు వస్తుంది. మళ్ళీ అంబల్ చెరువు నుంచి మనకి క్యాసిటీ ఒక 8 ట్యాంక్స్ వస్తాయి సార్. హనుమాన్ చెరువు, బొమ్మ సముద్రం, అది నుంచి ఉన్నాయి సార్. అవి కూడా మళ్ళీ చేసుకోవచ్చు. దండపల్లి చెరువు కూడా చేసుకోవచ్చు సార్. ఆటోమేటిక్ గా నీకు దీని కింద వచ్చేస్తుంది. శంకరాపేట అంటే అక్కడ కుప్పం నుంచి పోతుంది సార్. మనం డైరెక్ట్ గా ఇక్కడ మనకి కెనాల్ వచ్చి రన్ అయింది సార్. ఎక్కడ కౌండిన్య వరకు వచ్చింది సార్. అది కాకపోతే ఇక్కడ అప్పినపల్లి నుంచి కౌండిన్య వరకు మనకి లైనింగ్ కాలేదు సార్. అక్కడ చేసేస్తారు కదా. లేదు సార్, వాళ్ళు అక్కడ వరకే కుప్పానికి మాత్రమే ఇది చేస్తున్నారు. మనకు అక్కడ అప్పినపల్లి నుంచి మన కౌండిన్య వరకు లేదు సార్. మనం చెప్పింటే దాన్ని ఇంక్లూడ్ చేసేది. అదే డబ్బులు కూడా మిగిలినాయంటేనే కదా మనం వీకోట టౌన్ లో కూడా చేసేమన్నాను. ఇప్పుడు వీకోట టౌన్ లో ఏదైతే ఊరు మధ్యలో సప్లై ఛానల్ వస్తుందో దాన్ని కూడా చేసేమన్నాయి కదా. కొత్తగా వచ్చాను, నాకు ఈ విషయం చెప్పింటే ఒకసారి మెట్రో డ్రాప్ చేయి, ఇస్తాను ఇమీడియట్ గా. సరే సార్. మినిస్టర్ నేను పంపించేస్తాను, ఫోటో తీసి పోస్ట్ చేస్తాను. లేకపోతే ముందు లెటర్ డ్రాప్ చేయించు, నువ్వు ముందు తీసుకుని ముందు ड्राइवर बात वो पूरा अभी 3 जन को इन 2 रफी को एक 3 जन